వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు అనగా డిసెంబర్ 10, 2024న వివిధ దినపత్రికలలో వచ్చే ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొదటిది మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు మనకు ఆధార్ కార్డ్ అనేది భారతీయులకు ఒక గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. అయినా ఆధార్ కార్డు మనకు ఉన్నప్పటికీ కూడా రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి రైతుల కోసం ఆధార్ కార్డు తరహాలోనే ఒక ప్రత్యేక కార్డు తయారు చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అగ్రికల్చర్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రయత్నం అనేది మొదలుపెట్టారు. ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే భారతదేశంలో ఒక 19 రాష్ట్రాలు దీనికి ఒప్పందాన్ని కూడా చేసుకున్నాయి. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ యూనిట్స్ అనేటివి ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ యూనిట్లో భాగంగా హైదరాబాద్ అంటే మన తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ యూనిట్ శాఖ ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వ్యవసాయ శాఖ సంచాలకులైన ఈ యొక్క బి గోపి గారు, అదేవిధంగా సర్వేశ్వర్ రెడ్డి గారు, రాధాకృష్ణ, మంద మరకంద అనే మొత్తం ముగ్గురు, అంటే 1+3 చొప్పున మొత్తం 4 సభ్యులు ఉంటారు. ఇందులో భాగంగానే కనుక మనం చూస్తే 2024-25లో దాదాపు 2500లకు పైచీలు కోట్లు అగ్రికల్చర్ డిజిటలైజేషన్ కోసం కేటాయించినట్లుగా కూడా మనం చూసాం. ఇది ఒకటి. రెండవ వార్తకు వచ్చే వరకు మనకు ఈరోజు ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఎవరైతే పనిచేశారో వాళ్ళు ఈ రోజుతోటి పదవీ విరమణ అనేది జరుగుతుంది. వారి స్థానంలో కేంద్రంలో రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారికే మరొకసారి అవకాశం వచ్చింది అనేది మనం చూసాం. ఇది ఆర్బీఐకి నూతన గవర్నర్ నియామకం. ఆయన తీసుకునే చర్యలు మార్కెట్ను కానీ బ్యాంకింగ్ వ్యవస్థను కానీ ఎలా నడిపిస్తాయి అనేది మనం చూద్దాం. ఇది 2. మూడవ వార్తకు వచ్చే వరకు మనం చూస్తున్నది ఏంటంటే ఈరోజు సిరియాకు సంబంధించింది కూడా ఒకటి చూద్దాం. సిరియా ప్రపంచంలో అత్యంత ప్రాచీన సంస్కృతులలో సిరియా కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. దాదాపు భారతదేశం, చైనా లాగే దీనికి కూడా 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మెడిటేరియన్కు పైభాగంలో కనిపించేదానిగా మనం చూస్తాం. ఈ యొక్క సిరియా సరిహద్దులో మనకు ఇజ్రాయెల్ వంటిది కూడా కనిపిస్తుంది. దీని రాజధాని డమాస్కస్ అనేది ఒకప్పుడు ఖలీఫాల రాజధానిగా కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క సిరియా 1920లో కొంతకాలం పాటు ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న తర్వాత కాలంలో స్వతంత్రత పొందింది. 1970 నుంచి దాదాపుగా ఈ యొక్క ఆల్ అసద్ కుటుంబీకుల చేతిలోనే ఇది కొనసాగుతూ వచ్చింది. అయినా సిరియా ఈరోజు అనేక ఇబ్బందులు ఉంది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత మనకు ఈరోజు ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో కనిపించింది ఏంటంటే కెనడా మరియు అమెరికా యొక్క సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసాం. వాస్తవంగా అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కానీ, అదేవిధంగా కెనడాకు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న జస్టిస్ ట్రూడో కానీ ఇద్దరు కూడా దుందుడుకు స్వభావాన్ని కలిగిన వాళ్ళే. వీరు ఆవేశం ఎక్కువ, ఈ వెకిలి చేష్టాలు కూడా అధికంగా కనిపిస్తాయి. కానీ నిజానికి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ట్రంప్ లాంటి వాళ్ళు కెనడా కూడా దీంట్లో ఒక భాగంగా భావించాలి యుఎస్ఏలో అని వాళ్ళ కోరిక ఉంది. వాస్తవానికి కెనడాకు మరియు అమెరికా మధ్య దాదాపు 8500 కిలోమీటర్ల సరిహద్దు గలదు, ల్యాండ్ బౌండరీ. 8 కెనడా రాష్ట్రాలు ఈ యొక్క అమెరికాతో సరిహద్దును షేర్ చేసుకుంటే, అమెరికాకు చెందిన 13 రాష్ట్రాలు కూడా షేర్ చేసుకుంటే ల్యాండ్ బౌండరీ అని తెలుస్తుంది. పశ్చిమ భాగంలో కనుక మనం చూస్తే అలాస్కా అనేది కనిపిస్తుంది పై భాగంలో. దాని తర్వాత కనుక మనం చూస్తే దాదాపు కెనడా మరియు అమెరికా మధ్య సరిహద్దు దాటడానికి దాదాపు 100 క్రాసింగ్ బౌండరీస్ అనేటివి ఉన్నాయి. అంటే సరిహద్దు ద్వారా దాటడానికి ఉండేవి. మొత్తం ఇవి 100 దాకా ఉన్న 24 గంటలు 7 రోజులు ప్రతిరోజు ఇవి పనిచేస్తున్నాయి అనేది మనం చూసాం. ముఖ్యంగా ట్రంప్ కూడా అనుకుంటున్నది ఏంటంటే కెనడా నుంచి వలసలు అధికంగా ఉన్నాయి, దీన్ని అరికట్టే విషయంలో ఆయన తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు అనేది కూడా మనం చూసాం. తర్వాత మనం ఈరోజు ఐఎన్ఎస్ తుషీల్ అనేది ఒక సబ్మెరైన్కి సంబంధించిన వార్త చూసాం. అదేవిధంగా ఇందులో అధునాతన మిసైల్స్ గైడ్ అయిన ప్రిటేటివ్ దాన్ని కూడా వినియోగిస్తామన్నాం. ఈ ఐఎన్ఎస్ తుషీల్ యొక్క నిర్మాణానికి 2016లోనే 250 కోట్లతోటి ఒక ఒప్పందాన్ని రష్యాతో చేసుకున్నాం. ఇది మొత్తం 4 ఈ యొక్క ఐఎన్ఎస్ తుషీల్స్ నిర్మిస్తానన్నది. ఆ సబ్మెరైన్స్లో ఒకటి రష్యాలో నిర్మిస్తే
మిగతా 3 భారతదేశంలో నిర్మించి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇవి కనుక వస్తే ఇంకా చేరితే, అంటే ఇప్పుడు చేరింది ఒకటే, మిగతా 3 కూడా చేరితే మనం హిందూ మహాసముద్రం పసిఫిక్లో మన యాక్టివిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నది నిన్న రాజ్నాథ్ సింగ్ గారు రష్యాలో దీన్ని ప్రారంభిస్తూ పేర్కొన్న మాటలు అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.